విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ నార్త్ అసెంబ్లీ సీటు కోసం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈ యొక్క పోటీపై సర్వంత్రా కూడా ఒక ఉత్కంఠ లేపింది. సో మన మధ్యన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. జై భారత్. జై భారత్. సార్ ఏంటి అసలు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాష్ట్రం అనేక సంవత్సరాలుగా కోల్పోతున్న అనేక విషయాల్ని మళ్ళా వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మన హక్కులేంటి, ఇతర పార్టీలు ఏ విధంగా మన జీవితాలతో ఆడుకుంటున్నాయని వాళ్ళకి చెప్పడానికి జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ముందుకు రావడం జరిగింది. 2019లో జనసేన పార్టీ నుండి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి చాలా క్లిష్టమైన పరిస్థితిని కూడా రెండు పార్టీల మధ్యన కూడా మీరు పెట్టడం జరిగింది. ఈ రోజు మళ్ళీ సరికొత్త పార్టీతో 2024లో రావడం ఏంటి? రాకూడదా? రావచ్చు, ప్రజాస్వామ్యంలో రావచ్చు కదా. ఏమైనా బ్యాన్ ఉందా? లేదు. ఎవరు రాకూడదని లేదు. లేకుంటే ఈ మూసపోసిన పార్టీల్లోనే మన వ్యక్తిత్వాన్ని చంపుకుని వీళ్ళతోనే ముందుకు వెళ్ళాలా? సో చాయిస్ ఉంది మనకి. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలి స్టేట్. 10 సంవత్సరాలు ఈ నాలుగు పార్టీలు 2 కుటుంబాలతో ఉన్న 4 పార్టీలతో ఏమి పెరిగింది రాష్ట్రాన్ని? ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, విభజన హామీలు పూర్తి చేయలేకపోయారు, పోలవరం కట్టలేకపోయారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు, రైల్వే జోన్ ను అడ్డగోలుగా విభజించారు, దుగిరాజపట్నం, రామాయపట్నం పోర్టులేమై 11 ఇన్స్టిట్యూషన్స్ రావాల్సింది అందులో కేవలం 30% మంది మాత్రమే పని జరిగింది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, 11 లక్షల కోట్లు. మరి వీటన్నిటిని మాట్లాడడానికి ఒక వాయిస్ వద్దా మనకి? కావాలి. మరి దానికోసమే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరు ఏమీ ప్రశ్నించుకోలేరు. పోలవరం నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు అడుగుతారు, ప్రత్యేక హోదా నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు అడుగుతారు. కాబట్టి మాట్లాడడానికి అధికారం లేని పార్టీల ముందు ఒక గొంతుకు వినిపించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. పిల్లలు ఉద్యోగాలు లేక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మరి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? కంపెనీలు ఎందుకు రావట్లేదు? ఈ విధమైన వాతావరణంలో మరి సరికొత్తగా ఆలోచించే విధానాలు రాకపోతుంటే రాష్ట్రం మళ్ళా ఒక 30 సంవత్సరాలు వెనుకెడిపోతుంది. ఒక సామాజిక బాధ్యతతో వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. అంటే గ్లోబల్ సమ్మిట్ పెట్టారు, 13 లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తీసుకుని వచ్చాము. మంత్రి అమర్నాథ్, ఐటీ మినిస్టర్, విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పుడు గాజువాకలో పోటీ చేస్తున్నారు. మరోవైపు నుంచి మేము మరింత సంక్షేమ అభివృద్ధి నవరత్నాలు మేము తీసుకుని వెళ్తున్నాము అంటున్నారు. అంటే ఇది ఏంటి, పని చేయలేదంటారా? మరి ఏమైంది? మరి పిల్లల్లో ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి చెప్పమనండి. ఎన్ని రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఆపారో చెప్పండి. 2,56,000 కోట్ల రూపాయల సంక్షేమంతో ఇచ్చామంటున్నారు కదా. మరి వైట్ రేషన్ కార్డు ఎందుకు పెరిగి? వైట్ రేషన్ కార్డు దేనికి? పేదరికానికి ఒక సూచి, బిలో పవర్టీ లైన్. మరి అది తగ్గాలిగా. 2,50,000. ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి ఎన్ని రేషన్ కార్డులు తగ్గాయో. అంతకు ముందున్న ముఖ్యమంత్రిని చెప్పమనండి. ఇది కేవలం డబ్బులు ఇచ్చేసి సంపద సృష్టించకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇలాగ అప్పులు తెచ్చి ఈ విధంగా ఇవ్వడం ఉన్న దాంట్లో మతలబే ఉంటుంది. సంపద సృష్టించదు. 974 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, టూరిజం తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి చక్కగా. ఇవన్నీ చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతాం. ఇవన్నీ లేకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ ప్రత్యేక హోదా తీసుకొచ్చింటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికింది. మరి 2019లో నాకు 25 ఎంపీ సీట్లు కట్టబెట్టింది, సెంట్రల్ మెడల్ ఉంచుతానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో స్పష్టం చేశారు. మరి 25 22 ఇచ్చారు కదా. ఇచ్చారు కానీ మెడల్ ఎవరు ఇవ్వండి? ఈయనే ఉంచుకుని వచ్చాడు అక్కడి నుంచి. మరి ఎందుకు అడగట్లేదు? ఎందుకు భయం? ప్రధానమంత్రి అంటే అన్ని సర్వపక్షాలను తీసుకువెళ్లి ప్రధానమంత్రి ముందు కూర్చోవాలి. అది ముఖ్యమంత్రి బాధ్యత. తన సొంత దీనికోసం చూసుకుంటూ రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పనంగా పణం పెట్టడం అన్నది తప్పు. అందుకనే దాన్ని ప్రశ్నించడానికి వచ్చింది జై భారత్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసుని ఫైల్ షీట్ లో మీకు మొత్తం విషయం అంతా తెలుసు. నిజంగా 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్ రేటు, ఒరిజినల్ రేటు వేరేగా ఉంటుంది. డిమాండ్ అంతే కదా. మార్కెట్ రేటు 1000 రూపాయలు అయితే ఇప్పుడు రిజిస్టర్ బుక్ వాల్యూ 1000 రూపాయలు అయితే మార్కెట్ వాల్యూ 3,000 4,000 అంటే 3-4 రెట్లు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద డిమాండ్. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మీరు మార్కెట్ రేట్ చూస్తున్నారా లేకుంటే రిజిస్టర్డ్ వాల్యూ చూస్తున్నారా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. సార్ మరి విశాఖ ఎంపీగా మీరు పోటీ చేయొచ్చు కదా, కానీ నార్త్ నే ఎంచుకోవాల్సిన అంత పరిస్థితి ఏంటి? విశాఖలో ముఖ్యంగా నేను కొత్త పార్టీని తీసుకొచ్చాను, జై భారత్ నేషనల్ పార్టీ. ఈ పార్టీ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మనం రాష్ట్రంలో అసెంబ్లీలో మన
స్థానాలు సంపాదించు. కాబట్టి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వాలని మొదటిగా ఈ విధంగా రాష్ట్రం నుంచి, అందుకని ఎంపీ వదిలేసి ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను. అది కూడా ఉత్తర్వు ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా కమిటీ ఉంది ఒకటి. ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎక్కడ నిలబడాలి అన్నది అధ్యక్షుడైనా కూడా నాకు వాళ్ళు సూచిస్తారు. వాళ్ళు సూచించినవి రెండు, ఒకటి గాజువాక, రెండవది ఉత్తర. గాజువాకలో నాకు చాలా ఎక్కువగా వచ్చాయి గత ఎన్నికల్లో, సుమారుగా 68,000 ఓట్లు వచ్చాయి. కానీ నేను గాజువాక నుంచి వేయనని చెప్పాను. ఎందుకంటే గాజువాకలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ విరుద్ధంగా నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాను. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అనేది అంతఃకరణ శుద్ధితో వేసిన విషయం. కానీ దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం నేను రేపు ఎవరైనా అంటే ఈయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకునే ఈ విధంగా స్టీల్ ప్లాంట్ చేశాడన్నది అపవాదు నాకు. నేను అంతఃకరణ శుద్ధితో స్టీల్ ప్లాంట్ అక్కడ ఉన్న రైతులకి న్యాయం జరగాలని వేసింది. రైటే సార్. అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ నియోజకవర్గం కోసం వర్క్ చేయట్లే కదా. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను ఉన్నాను సార్, లేదంటే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, సో ఆ కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా ఇప్పుడు గతంలో తిప్పల నాగిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన అది చేయలేపారు, మీరు చేశారు కదా. మీరు అక్కడ కంటెస్ట్ చేసి ఉంటే ఇంకా డెవలప్ అయ్యేది కదా గాజువాక. ఇప్పుడు ఎక్కడున్నా పర్లేదు, నేను ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా పర్వాలేదు, స్టీల్ ప్లాంట్ మటుకు విడిచిపెట్టాను. సార్ ఏంటి స్టీల్ ప్లాంట్ ఆ పిటిషన్ సక్సెస్ అయింది, మీ నామినేషన్ రోజే దానికి స్టే వచ్చింది, ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం, కోర్టు తీర్పులు కూడా వాస్తవం. మరి కేఏ పాల్ అంతా నేను వేసాను నామినేషన్, పిఏఎల్ నేను వేశాను, కేఏ పాల్ గారు కూడా వేశారు, ఆ తర్వాత వచ్చేసి సువర్ణరాజు గారు వేశారు. 64 times నేను హాజరయ్యాను హైకోర్టుకి. అదే ఫైనల్ గా ఏమవ్వాలి, అసలు ఎక్కడ మీరు క్రెడిట్ తీసుకోరా? క్రెడిట్ తీసుకోవద్దు, మన విషయం బయటికి రావాలి, స్టీల్ ప్లాంట్ బతకాలి అన్నది క్రెడిట్ గురించి ప్రశ్న కాదు. ఎందుకంటే మనం స్టీల్ ప్లాంట్ బ్రతకాలన్నది మన కాన్సెప్ట్, కానీ క్రెడిట్ ఎవరైనా తీసుకొని దాంట్లో ఏముంది. కానీ క్రెడిట్ డిపెండ్స్ అపాన్ ద పార్టీ కదా సార్. ఇప్పుడు మీరు తీసుకుని వచ్చారంటే అది పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి కృషి చేస్తుంది కదా. ప్రజలు ఎవరు తీసుకొచ్చారన్నది ప్రజలకు తెలుసు, దాని గురించి మనం బాహటంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఎందుకు జనసేన పార్టీని వెళ్ళాల్సి వచ్చింది? చెప్పారు, ఇప్పుడు లాంగ్ బ్యాక్ చెప్పాను. అప్పుడు పార్టీ అధ్యక్షుల వారు మళ్ళా నేను సినిమాలకు వెళతాను అంటే ఫుల్ టైం పాలిటిక్స్ జరగవేమో అనుకుని నేను ఆ సమయంలో బయటికి రావడం. ఒకవేళ మళ్ళీ మీకు పిలిపొచ్చుంటే మీరు వెళ్ళేవారా? ఒంటరిగా పోరాటం చేసింటే వెళ్ళేవారు. అదే సార్, ఇప్పుడు నేను అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్న కూడా అదే. ఒక సరికొత్త పార్టీని తీసుకుని వచ్చి, ప్రత్యేక హోదాని తెరపై తీసుకుని వచ్చి దాదాపు 110 స్థానాల్లో పోటీ చేయగలుగుతుంది జయభారత్ నేషనల్ పార్టీ. మరి 10 సంవత్సరాల ముందు నుంచి స్థాపించిన పార్టీ కదా, ఎందుకు పూర్తి స్థాయిలో పార్టీ చేయలేకపోతుంది? అది పార్టీ నిర్మాణం, దాని గురించి వారు అధ్యక్షుల వారు మిగతా వాడు చెప్పగలిగారు. ఒక సిస్టమేటిక్ గా మేము ముందుకు వెళుతున్నాం, యువతరానికి పెద్ద పీట వేయాలి, కొత్త ఆలోచనలు ఉన్నవాడు రావాలి, క్రిమినల్ రికార్డు లేని వాడు రావాలి. ఈ విధంగా ఒక సరికొత్త పాలిటిక్స్ తో బయటికి తీసుకొస్తున్నాం. యువతరం చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు, ఏ పార్టీ కూడా ఇంత యువతరానికి ఇవ్వలేదు. మా యావరేజ్ 39 సంవత్సరాలు మా దాంట్లో. అంటే యంగ్స్టర్స్ ఇప్పుడే కాలేజీ నుంచి, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సీట్లు అడిగారు. చేద్దాం, పార్టీని బలోపేతం చేద్దాం, తీసుకువెళ్తాం అన్న ఉద్దేశంతో ఇవ్వగలిగారు. సుమారుగా మీరు అన్నట్టు 100కు పైగా సీట్లలో మేము సీట్లు ఇవ్వగలిగాం. వాళ్ళు చక్కగా కంటెస్ట్ చేస్తున్నారు. చూద్దాం, ఒక మార్పు కోసం వస్తుంది జై భారత్ నేషనల్. బలహీన వర్గాలకి ఎంత మేరకు సీట్లు పంపిణీ జరిగింది? బలహీన వర్గాలు నేను ఎప్పుడు కూడా వాళ్ళ వర్గం ఏంటో అన్నది ఇప్పుడు చూడండి. మిగతా పార్టీలంతా చూడండి, పేర్లు, సామాజిక వర్గం. మేము వేసింది పేర్లు, వాళ్ళ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదేస్తూ వచ్చాం. ఎందుకంటే మనిషిని మనిషిగా చూడాల్సిన అవసరం మనకుంది. అన్నారు చాలా మంది, అనేక కులాలు ఏవైతే సామాజిక వర్గాలు ఇంతవరకు సీట్ ఇవ్వలేదు, అలాంటి వాటికి ఇచ్చారు. సామాజిక వర్గ సమీకరణం అనేది ఉంటుంది, కానీ అది క్రైటీరియా కాదు మా దాంట్లో. వ్యక్తి సమాజానికి ఏ విధంగా పనికొస్తాడన్నది క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనరల్ గా సామాజిక వర్గాల గురించి మాట్లాడను, కానీ రెల్లి సామాజిక వర్గం ఏమిందో ఇంతవరకు ఒక పార్టీ కూడా సీట్ ఇవ్వలేదు దానికి. మొట్టమొదటిసారిగా జై భారత్ నేషనల్ పార్టీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఇచ్చింది, విశాఖ దక్షిణ ఇచ్చింది సార్. ఆయన పేరు సురేష్ కి ఇచ్చాం. ఎందుకంటే అందరూ కూడా ఆ వర్గాన్ని గురించి మాట్లాడుతుంటారు, కానీ ఆచరణ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ లేదు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఇచ్చింది మొట్టమొదటిసారిగా. కుర్రవాడు, యంగ్స్టర్, ఇద్దాం, రానివ్వండి పైకి. ఇది ఇప్పుడు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ఫైనల్ గా రాజ్యాధికారం ద్వారానే మనం మార్చగలము. కాబట్టి ఆ రాజ్యాధికారం ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నది ముఖ్యమైన. ఇంకా ఈ క్లాసెస్ సిస్టమ్ అనేది ఎప్పటికీ పోవాలి.
మనిషి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు చెప్పారు, ఈ కులాలు ఇవన్నీ పోవాలంటే మనం చేయాల్సింది కులాంతర వివాహాలు, రెండవది సామూహిక భోజనాలు. ఈ రెండు గనుక చేస్తే మనకు ఈ వ్యవస్థలు అన్నవి పోతాయి. ఇప్పటికీ సామూహిక భోజనాలు ఎక్కడ ఉన్నాయి సార్? అదే లేదు, కుల భోజనాలు ఉంటాయి కానీ సామూహిక భోజనాలు లేవంటే. అందుకనే ఆయన చెప్పారు, అందరూ కలిసి భోజనం చేయడం ఎప్పుడైతే మొదలవుతుందో, ఎప్పుడైతే ఈ కులాంతర వివాహాలు అవుతాయో ఆ తర్వాత కులాల ప్రసక్తే ఉండదు. సో ఆ విధమైన సమాజం దిశగా మనం తీసుకువెళ్ళగలగాలి సమాజం. ప్రత్యేక హోదా నినాదంగా ఈ యొక్క పార్టీ పెట్టడం జరిగింది సార్. జై భారత్ అని పెట్టడం జరిగింది, జై ఆంధ్ర ఎందుకు పెట్టలేదు? అంటే ఈ పార్టీ ఏమైందంటే ఇంతకుముందు 2018 సంవత్సరంలోనే స్థాపించిన చిన్నయ్య దొర గారు అని వారు పెట్టారు. ఆ తర్వాత వారు కొన్ని రోజుల తర్వాత దాన్ని నడపలేక నా దగ్గరికి వచ్చారు. పార్టీ చక్కగా ఉంది, పేరు జై భారత్ అనగానే మనిషిలో దేశభక్తి కదిలింపు వస్తుంది. అటు పార్టీ చక్కగా ఉంది, పార్టీని తీసుకోవడం జరిగింది. నేను అధ్యక్షుడిగా దాన్ని అంగీకరించాను. ఈ విధంగా జై భారత్ పార్టీ అన్నది ఒకటి ఉంది. కాబట్టి మీరు మా లెటర్ హెడ్ చూస్తే జై భారత్ జై ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నినాదాలు అదే ఉన్నది. అదే జై ఆంధ్ర అనేది ఎందుకు అనండి. మరి ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలను కీలకంగా తీసుకుని వెళ్ళబోతున్నారు? అన్ని నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా అందరూ చూసేది, నేను కంటెస్ట్ చేసేది, తర్వాత మా జనరల్ సెక్రటరీ పోతిన రామారావు గారని ఆయన విజయవాడ వెస్ట్ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. వైజాగ్ లో కూడా 2-3 చేస్తున్నాము. అన్ని కూడా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ప్రజల్లో మన ఆలోచనలు తీసుకువెళదాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. మిగతా వాళ్ళందరూ పొత్తులు, సమీకరణాలు వీటితో బిజీగా ఉంటే మేము ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఒక సూటిగా ఒక స్పష్టమైన ఒక ప్లానింగ్ తో వెళ్తున్నారు మీరు. ఎస్, డెఫినెట్ గా ఏదైనా మనం ఒక మార్పు తీసుకురావాలంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సార్ నాకు ఒక డౌట్ ఉంది, చెప్పండి. మాక్సిమం అంటే రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు పార్టీలు పెడుతూ ఉంటారు? ఎందుకంటే వాళ్ళు చూశారు, బ్యూరోక్రసీలో మేము పనిచేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు అన్నది చూసి, వారు గనక బ్రహ్మాండంగా ఉంటే ఖచ్చితంగా బ్యూరోక్రసీ వాళ్ళు ఎంత కరప్ట్ అయినా కూడా సిస్టమ్ బాగుంది. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కరప్ట్ అయితే బ్యూరోక్రసీలో ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఉన్నా కూడా వాళ్ళు మార్చేస్తారు. ఒక కరప్ట్ సీఎం ఉండి ఆ తర్వాత చాలా మంచి సివిల్ సర్వెంట్స్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు. అదే ఒక నాన్ కరప్ట్ సీఎం ఉండి ఇందులో కొంత కరప్ట్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా సిస్టమ్ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ మెట్టు శుభ్రం చేయాలి అని ఎప్పుడు అనుకుంటాం. అంటే ఇప్పుడు ఆ విధి నుంచి వచ్చిందే ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆయన సేమ్ ఈ నోటేషన్స్ తోనే, ఈ ఇటువంటి ఆలోచనతోనే అంత ఈజీగా విన్ అవ్వలేదు. కానీ ఈ కాంపీట్ విత్ ద కంట్రీ మొత్తం భారతదేశంతోనే కాంపీట్ చేసి గెలిచి ఢిల్లీ సీఎం అయ్యారు. ఈరోజు లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. అసలు ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఏంటంటే ఏదైనా కేసు ఫైనల్ గా కోర్టులోకి వెళ్ళి పరిష్కారం అయిన తర్వాతే ఆ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారా లేదా అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు చూస్తే ఇప్పుడు అయిన పరిస్థితులు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎవరైనా బుక్ చేయొచ్చు, ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ చేసి రేపు కోర్టులో అది ప్రూవ్ అవ్వాలి. అందుకనే నేను కేజ్రీవాల్ గారు ఏం చెప్తున్నానంటే ఈ కేసు త్వరగా పరిష్కారం అవడానికి ఒక ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమని అడిగారు. 3 నెలల్లో ఈ కేసు పరిష్కారం అవ్వాలి. అంటే మీరు ఉన్నారా, ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని తెలిపోవాలి. ఇది తెలిపోవాలి. లేకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇది లాగుతుంటే ఆయన మీద పడిన మచ్చలాగే ఉంటుంది. సో ఆయన ఏమంటున్నారు, మేము ఎవరు ఇన్వాల్వ్ కాదు కాబట్టి ఫైనల్ గా ఒక 3 నెలలు అయిపోయినవ్వండి, అందరికీ బాగుంటుందండి. సో ఆ విధంగా మనం చేయాలన్నది మనం నిజంగా ఈడీ అంటే గవర్నమెంట్ ఈడీస్ ని హ్యాండిల్ చేస్తే అంటారా? అంటే ఏంటంటే జనరల్ గా అవ్వదు, కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే డైల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ లో చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు ఈడీ బుక్ చేసిన కేసుల్లో సుమారుగా 95% ప్రతిపక్ష పార్టీల మీదే ఉన్నాయి. తర్వాత ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కేసులు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇటువంటి అనుమానాలకు దారితీస్తున్నాయి. అందువల్ల మేము సూచింది ఏంటంటే ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళ నియంత్రణ ఈ డిపార్ట్మెంట్ మీద ఉండదు. సిబిఐ, ఈడీ ఈ రెండింటినీ కూడా మీరు తీసుకెళ్లి లోక్పాల్ కింద పెట్టండి. సో దట్ మీ ప్రమేయమే ఉండదు. అందువల్ల మీరు ఏ విధంగా దీన్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటున్నారంటున్నారో ఆ విధమైన ఆరోపణ కూడా పోతుంది మీ దగ్గర. అటువంటి విధానాలు తీసుకురండి, చెయ్యాలి ఇలాంటి. సార్ ఒక పార్టీ అధ్యక్షుడిగా అంటే అవుట్ ఆఫ్ ది కాంటాక్స్ట్ ఇది, ఇప్పుడు వైఎస్ షర్మిల వాళ్ళ చిన్నాన్న గారైన వివేకానంద రెడ్డి హత్య అయింది. ఈ కేసుని సిబిఐకి దర్యాప్తు చేయమని జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేశారు. అయితే
సిఫారసు చేయలేదు. ఆయన మొదట అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఐ చేయాలన్నారు, కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన విత్డ్రా చేసుకున్నాడు పిటిషన్, సిబిఐ వద్దని. ఫైనల్ గా సునీత గారు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆవిడ తెచ్చుకున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాధారాలు ఎన్ని దొరుకుతున్నాయి అన్న దాని మీద కూడా అవుతుంది. యాక్చువల్ గా నా ఉద్దేశంలో మోస్ట్ ఈజియెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే అది మర్డర్ ఇన్వెస్టిగేషన్. నేను కూడా ఆశ్చర్యపోతాను ఇన్ని నెలలు ఎందుకు తీసుకుంటుంది ఇది. జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం పైన రాయి విసిరిన వ్యక్తిని 2 to 3 days విత్ ఇన్ లో తీసుకుని వచ్చిన వ్యక్తిని అంటే తీసుకుని వచ్చారు ఇన్ ది కాంప్లెక్స్ ఆఫ్ సీఎం. అదే సీఎం ఒక సొంత చిన్నాన్న ఈజ్ ఆల్సో ఫార్మర్ ఎంపీ. ఎందుకు ఈ యొక్క సాలుబాటు జరగట్లేదు? దానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు సమాధానం చెప్పాలి. ఆ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి కర్నూలులో వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి అక్కడికి ఉన్నాడని తెలిసి అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ ఇచ్చారు. వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అఫిడవిట్లలో అయితే వాళ్ళు ఇస్తున్నారు ఇతను చేశాడు చేశాడు చేశాడు, మరి అరెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇంత ప్రొలాంగ్ అవుతుంది. అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క క్రెడిబిలిటీ ఇది పడిపోతుంది. సో ఈ విధంగా ఉండకుండా చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లో ఉన్న అధికారుల మీద కూడా ఉంటుంది, డైరెక్టర్ మీద ఉంటుంది, ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ మీద కూడా ఆధారపడాలి. పిఎంఏ మినిస్టర్ అంటే మంత్రిత్వ శాఖ ఏదంటే పిఎంఓ కింద పనిచేస్తుంది. సో వీటన్నిటిని నిరోధించుకొని ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నవి స్లోగా మనం బయటికి తీసేయాలంటే వీటి నియంత్రణ ఆ డిపార్ట్మెంట్ల కింద ఉండకూడదు అన్నది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో వెళ్ళగలిగాం. సో ఫైనల్ గా కాన్స్టిట్యున్సీ మీదకి మనం వచ్చేద్దాం. నార్త్ కాన్స్టిట్యున్సీలో మీరు చూసిన ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు ముఖ్యంగా నార్త్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే అక్కడ నెంబర్ 1 డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణంగా. కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు అక్కడ కొండవాళ్ళ ప్రాంతం. ఆ తర్వాత ముఖ్యంగా ఈ 5 గ్రామాల సమస్య అదొక పెద్ద సమస్యగా ఉంది. ఆ తర్వాత నేను చూసింది ముఖ్యంగా విశాఖపట్నానికి నార్త్కి ముఖ్యమైన సమస్య డ్రగ్స్, గంజాయి. ఎక్కడ చూసినా కూడా చాలా ప్రబలిపోయింది. మొన్నే 25 టన్నుల డ్రగ్స్ పట్టుకున్నాం. అంటే ఇన్ని టన్నుల డ్రగ్స్ వస్తుంటే ఎక్కడికి వెళుతున్నాయి విశాఖలో అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రోడ్లు, మంచి వ్యవస్థ. నేనేం ఆలోచిస్తున్నానంటే మంచి లైబ్రరీస్, తర్వాత మంచి నాలెడ్జ్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇలాంటివన్నీ కూడా తీసుకురావాలి. పిల్లలలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. కాబట్టి దీనికోసం నేను ముఖ్యంగా ఏర్పాటు చేయబోతున్న ఒక మేనిఫెస్టో తయారు చేసి మా అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో ఆ అన్ని నియోజకవర్గాల్లో అక్కడి నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసి మేమందరం కూడా 100 రూపాయల బాండ్ పేపర్ మీద ప్రజలకు ఇవ్వబోతున్నాం. మేము కనుక ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతే మేము ఇవి చేస్తాం. 100 రూపీస్ బాండ్ మీరు పెడతారు? రాస్తాం. ఇఫ్ నాట్ మా మీద కేసులు పెడతాం. అంటే మిమ్మల్ని మోసం చేసి మేము మీ ఓట్లు తీసుకున్నాం కాబట్టి వీఆర్ లయబుల్ ఫర్ యాక్షన్. సో 420 చీటింగ్ కేసు పెట్టండి అని అందులోనే రాసిస్తాం. ఆ స్థాయికి జయ భారత్ షూర్ గా జరుగుతా సార్. లాస్ట్ టైమే ఇచ్చాను నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు. ఈసారి నాతో పాటు అందరూ అభ్యర్థులు కూడా ఇస్తారు. మార్పు తీసుకురావడానికి వచ్చింది జయ భారత్ నేషనల్ పార్టీ. ఇవన్నీ చేసి చూపిస్తాం. అంటే ఇప్పుడు నార్త్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే ది క్లాస్ ప్లస్ మాస్ ఉంటుంది. ఇటు సీతంధార, అటు హై లొకాలిటీ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అక్కడే లివ్ చేస్తూ ఉంటారు. వాటర్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం గా మనం పరిగణించచ్చా? అంటే భావితరాలకి ఇంక వాటర్ ఉండదు, ఎందుకంటే మొత్తం డిగ్ చేసేస్తున్నారు బోర్వెల్స్ తో. అది కూడా ఒక ప్రధానమైన సమస్య. దానికని ఏం చేయాలి, మనం ఎఫారెస్టేషన్ చేయాలి, ప్లాంట్స్ వేసుకోవాలి, తర్వాత వాటర్ సప్లై సిస్టమ్, నీటి సమస్య కూడా చాలా పెద్ద సమస్య. నేను ప్రచారానికి వెళుతున్నప్పుడే 2-3 సార్లు కమిషనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కరించగలిగాను. కాబట్టి ఇదొక ప్రధాన సమస్య. వీటన్నిటిని నిరోధించి ప్రజలలో చైతన్యం తీసుకొస్తే ఈ వాటర్ సప్లై సిస్టమ్ను కూడా మనం చేయవచ్చు. ఎందుకంటే అప్పుడు కంట్రోల్ ఎవరు లేకుండా ఎవరికి పడినట్టు వాళ్ళు బోర్వెల్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ప్రజలను అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రధానమైన వాటర్ సమస్యను కూడా మనం తీర్చవచ్చు. ఇవన్నీ చేస్తాం మేము ఖచ్చితంగా. ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖ చేయాలన్నది నా సంకల్పం. మోడల్ కాన్స్టిట్యుయెన్సీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ది ఎంటైర్ ఇండియాలో చేయాలన్నది ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఆ విధంగా మారుస్తాను ఖచ్చితంగా. షూర్ సార్. ధన్యవాదాలు. మే 13th పోలింగ్, June 4th రిజల్ట్ తో మళ్ళీ చూద్దాం సార్. జై భారత్. థ్యాంక్ యూ సార్. గుడ్ థింగ్.